అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ కార్తీక మాసంలో ద్వాదశి రోజున ఏం చేసుకోవాలి? అంటే ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క విశిష్టత అనేది ఉంటుంది. సో, ద్వాదశి కార్తీక మాసంలో ఈ రోజున ఏం చేసుకోవాలి? ఎలా చేస్తే ఆ శివుడు మన ఇంటికొస్తాడు అనేది మీ మాటల్లో ఎందుకంటే మీరు చాలా క్లారిటీగా చెప్తారు. ఈవెన్ ఏది చేసినా ఒక పద్ధతిగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మాటల్లో మా వాళ్ళకి ఒకసారి తప్పకుండా అమ్మ. కార్తీక మాసంలో ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. క్షీరం అంటే తెలుసు, పాలు అని. అబ్ది అంటే సముద్రం, అంటే పాల సముద్రము. దీన్ని ఏమంటారు? క్షీరాబ్ది ద్వాదశి. ఇంకొకటి చిలుక ద్వాదశి అంటారు. చిలుకుతారట. అంటే దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు కదా, క్షీరసాగర మదనం చేసినటువంటి రోజు ఈ రోజున అని అందుకు ప్రతీకగా ఈ రోజున చేసేటటువంటి పూజ కానీ అంతా కూడాను శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది అని. ఈ రోజున ధాత్రి పూజ కూడా చేస్తాం మనము. అంటే ఉసిరిక చెట్టును తీసుకొని వచ్చి ఒక కొత్త తులసి మొక్కని పెట్టి ఆ తులసి మొక్కతో పాటుగా ఈ ఉసిరి చెట్టుని కూడా నాటి రెండు పెట్టి ఉసిరి ఎలా ఉండాలట? ఉసిరి కాయలతో కూడినటువంటిది ఉండాలట. అటువంటి దాన్ని ఈ కాయలతో ఉన్నటువంటి ఈ కాయలు ఏవైతే ఉంటాయో వాటితో తులసిని పూజించాలట. మారేడు దళాలతో విష్ణువుని పూజించాలట. మల్లెపూలతో ఈశ్వరుని పూజించాలి ఈ రోజున. ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఆ భగవంతుని యొక్క, ఆ శివుని యొక్క, విష్ణువు యొక్క, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు. వీటిలలో మనకి ఏవి కుదిరితో వాటితో చేసుకోవచ్చు. ఇవన్నీ కుదరలేదంటే అనుకుంటే మనకి ఏది కుదిరినా పర్వాలేదు. మన దగ్గర అయ్యో ఒకటే ఉందే, ఇప్పుడు 3 చెప్పిందే అని మనం బెంగపడవలసిన పని లేదు. భక్తి ముఖ్యమైనటువంటిది. పైసా ఖర్చు లేని పుష్పం ఏంటయ్యా అంటే భక్తి అనే పుష్పం. ఆయన ఈ పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాను తల్లి, ఈ పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ భక్తిపూర్వకంగా చేయటం. అది అయితే ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే మనం ఏకాదశి రోజు ఉపవాసం ఉండేటటువంటి వారు మరి క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా రాత్రి పూట కదా మనం పూజ చేసుకునేటటువంటిది. ఆ తులసి నారాయణులకి, లక్ష్మీదేవికి, లక్ష్మీనారాయణులకి పూజ చేస్తాం కదండి. మరి ఈ రోజున రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండాలా అనేటటువంటి సందేహం కలుగుతుంది. అయితే ఏకాదశి ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు మటుకు ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండానే వాళ్ళు భోజనం చేసేయాలి. చేసేసి సాయంత్రం సంధ్య వేళ చక్కగా మళ్ళీ స్నానం చేసి, ఒంటి మీదే, తల మీద ఏమక్కర్లేదు, స్నానం చేసి చక్కగా అక్కడ తులసి దగ్గర ఏర్పాటు చేసుకొని పూజ చేసుకొని మనకి ఇష్టానుసారం వడపప్పు, ఇంకా ఏదైనా పళ్ళు, ఫలాలు, కొబ్బరికాయ, లేదంటే కుదిరితే ఏదైనా తీపి పదార్థం కూడా నివేదన పెట్టడం అనమాట. అక్కడ ధాత్రి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, ఆ తర్వాత నారాయణుడికి ఈ విధంగా మన శక్తానుసారంగా పూజ చేసుకొని ఈ రోజున ఎవరైతే ఈ పూజ చేసుకుంటారో వారు అందరూ కూడాను లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులవుతారు అని. అది మరి ఇది మీరు ఏకాదశి మాత్రమే ఉపవాసం ఉండేటటువంటి వారికి చెప్పారు, బాగుంది. మరి నక్తం ఉంటారు, ఇప్పుడు మేమే ఉన్నాము, మేము నక్తం ఉంటాం కదా, నెల రోజులు కూడా రాత్రికే తింటాం కదా. మరి మధ్యాహ్నం భోంచేయకుండా పూజ చేసుకోకూడదు కదా. మరి క్షీరాబ్ది ద్వాదశి కదా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు, లక్ష్మీనారాయణ పూజ చేసుకునేటప్పుడు మనం తినకుండా పరగడుపున పూజ చేసుకోకూడదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా పలహారం చేస్తే చేయండి, లేని పక్షంలో ఏదైనా సరే కొద్దిగా పండో ఫలమో ఏదో ఒకటి మీకు తోచింది, అంటే అన్నాన్ని తిన్నాం కదండి మరి రాత్రికే తింటాం కదా అనుకునేటటువంటి వారికి, అసలు అటువంటి వారికి నేను చెప్పగల వారికే తెలుస్తుంది. ఒకవేళ తెలియదంటే కనుక చెప్తున్నాను నేను. ఈ విధంగా చేసి మళ్ళీ సాయంత్రం చక్కగా పూజ చేసుకొని స్నానం చేసి ఇంట్లో యథావిధిగా రోజు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకుని ఆ తర్వాత అక్కడ తులసమ్మ దగ్గర కూడాను ధాత్రి పూజ, తులసి లక్ష్మీనారాయణ పూజ అనేటటువంటిది చేయటం. నార్త్ ఇండియా వైపు అయితే కనుక ఎక్కువగా ఈ రోజున తులసి కళ్యాణం అని చెప్పి చేస్తారు. కానీ ఇక్కడ కూడా కొద్దిగా ఈ మధ్యన మొదలు పెట్టారు. ఒక 4-5 సంవత్సరాల నుంచి తులసి కళ్యాణం చేస్తున్నామండి. ఇది కూడా ఇక్కడ కూడా మనకి సైన్స్ ఏం చెప్తుంది చూడండి. ఈ ఋతువుకు తగ్గట్టుగా, ఈ ఋతువు ఏమిటి? శరదృతువుకి వచ్చేసరికి ఏమవుతుంది? చలి కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ చలి పెరగటం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే మనకి ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చేటటువంటి ఏమిటి ఆ తల్లి అంటే తులసిమాత. అందుకని చెప్పి ఎక్కువగా పూజ చేయండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం. అదే కాకుండా అమ్మవారిలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. యన్మూలే సర్వదేవతాని యన్మధ్యే సర్వతీర్థాని యదాగ్రే సర్వవేదాచ్చ తులసీ త్వాం నమామ్యహం అని 33 కోట్ల దేవతలు ఉన్నారు. యన్మూలే సర్వదేవతాని, సర్వదేవతలు ఉన్నారు.
సర్వవృక్షాలు ఉన్నాయి, సర్వతీర్థాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ నీకు పూజ చేసినట్లయితే నీటికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది మాకు అని చెప్పి ఆ తల్లిని మనం శక్తానుసారంగా పూజ చేసుకోవటం. ఎక్కువగా దీపాలని ఇత్తడి ఉంటాయి చూసారా గుంటలవి, వాటిలో ఎక్కువగా వెలిగిస్తాము. అవి లేనప్పుడు మామూలుగా ప్రమిదల్లో కూడా వెలిగించుకోవచ్చు. దేవాలయాల్లో కూడా ఈ రోజున విశేషంగా దీపాలను వెలిగించడం వల్ల విష్ణు సాయుధ్యం పొందుతాము అని చెప్పి పెద్దల వాచ. ఇదమ్మా ఈరోజు చేయవలసినది.